అది నిజంగా మనం మార్మోస్ పొందిన వారు అయితే ఎలా జీవించాలో 3 విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్నిటిని ధరించుకోవాలి. కొన్నిటిని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఎందుకు ధరించుకోవాలి? మనం క్రీస్తుతో కూడా ఏమయ్యాం? లేపబడ్డాం గనుక కొన్నిటిని చంపాలి, కొన్నిటిని విసర్జించాలి, మరి కొన్నిటిని ధరించాలి. అవేంటి? అవెన్నో కూడా మీరు చూడగలిగితే అదే కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగునట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ ధరించుకోవాలండి. ఎన్ని? ఇవి కూడా ఇదే. ఇదే. చంపాల్సినవన్నీ 5. ఏంటవి? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. ఈ 5 చంపాలి. ఇంకో 5టిని విసర్జించాలి. అవేంటి? కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు. వీటిని విసర్జించాలి. కొన్నిటిని ధరించుకోవాలంట. ఇవి కూడా 5. అవేంటి? జాలిగల మనసంట, దయాలత్వం అంట, వినయం అంట, సాత్వికం అంట, దీర్ఘశాంతం అంట. ఇవి మనం ఖచ్చితంగా ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఈ నూతన సంవత్సరాలు అందరూ కొత్త బట్టలు ధరించారు కదా. అలా కొత్త బట్టలు ధరించినట్లుగా ఇప్పుడు చెప్పిన 5 కూడా ఏం చేయాలి? మనం ధరించాలి. అందులో ఏంటో చెప్తున్నాడు? జాలిగల మనసంట. ఏ మనసు? జాలిగల మనసంట. ఎవరికైనా ఏమైనా అయిందంటే వార్త మనకు కనబడినప్పుడు అయ్యో పాపం అనాలా? ఏమనాలి? అయ్యో పాప బలి జరిగిందా? మళ్ళీ జరగాలి. అడిగి ఇప్పుడే తిట్టెళ్ళింది జరగాలి. ఇదే మనసు? జాలిగల మనసా, కఠిన మనసా? కఠిన మనసు. మనం ధరించుకోవాల్సింది జాలిగల మనసే తప్ప కఠినమైన మనసు మనకు ఉండకూడదు. జాలిగల మనసు ధరించుకోవాలి. అలాగే దయాలత్వం అంటే దయ కలిగిన మనసు ఉండాలి. దయ కొందరు చూస్తుంటే కనబడతారు. ఎంత దయగా కనబడతారండి కొంతమంది. దయ అంటే ఏంటి? ఎవరికైనా ఏమైనా బాగోపోతే మనం దయ చూపించడం, ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం. ఆ మనసు ఉండాలి. దయగలిగిన మనసును ధరించుకోవాలి. అలాగే వినయ మనస్సు అంట. 3ది వినయ మనస్సు. వినయ మనసు అని చెప్పిన మనల్ని మనమే వినయం అంటే ఏంటి? తగ్గడం. మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. మనలో ఉన్న అందాన్ని బట్టి గర్వపడకూడదు. మనకున్న చదువుని బట్టి గర్వపడకూడదు. మనకున్న టాలెంట్ బట్టి గర్వపడకూడదు. మనకున్న డబ్బుని బట్టి, మనకున్న వ్యాపారాన్ని బట్టి, మనకి ఇల్లు బట్టి, మనకున్న పొలాలు బట్టి మనం ఎప్పుడు గర్వపడకూడదు. మనకి ఎన్నున్నా తగ్గాలి. మన దేవుని నమ్ముకున్న తర్వాత, మన బాప్తిసం తీసుకున్న తర్వాత మనం తగ్గాలి. వినయ మనస్సును మనం ధరించుకోవాలి. తగ్గించుకుని ఆ మనసును ధరించుకోవాలి. ఈ మనసు క్రీస్తురా. మన యేసుక్రీస్తు మనసు ఎలాంటిది? వినయ మనస్సు. చూస్తారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సునే మీరు కలిగి ఉన్నాడు. క్రీస్తుకి ఏ మనసు ఉందో ఆ మనసే కలిగి ఉన్నాడు. ఏ మనసు ఉంది ఆయనకు? ఆ మనసే కలిగి. ఏ మనసు ఉంది చెప్తున్నాడు కింద. ఏ మనసు ఉంది ఆయనకి? ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాస్యం స్వరూపు ధరించుకొని తనను తానే రిక్తులుగా చేసుకున్నాను. ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తానే తగ్గించుకునే మనసు క్రీస్తు మనసు. ఆ క్రీస్తు మనసుని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. బాప్తిసం ద్వారా మనం క్రీస్తులోకి వచ్చేసాం. బాప్తిసం అంటే ఉండదు, చనిపోయి తిరిగి రావడం. క్రీస్తుని ధరించుకున్నాం కదా. క్రీస్తుని ధరించుకున్నప్పుడు క్రీస్తు మనసు లేకపోతే తగ్గవా నువ్వు? నేను తగ్గలేనంటే పోతావు అంటున్నాను అంతే. తగ్గనంటే పోతావు. తగ్గాలు. వినయ మనసు అంటారు దాన్నే. అది క్రీస్తు మనసు. అది మనం తగ్గాలి. సాత్వికం అంటున్నాడు చూడండి. కింద ఏమన్నాడు? సాత్వికము, ఇంకా దీర్ఘశాంతము. ఇవన్నీ ధరించుకో. ఇవన్నీ సహనానికి సంబంధించినవండి. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎలా ఉండాలి? సహనం కలిగి ఉండాలి. తిడుతూ ఉంటే తిట్టరా అనాలి, కొడుతూ ఉంటే కొట్టరా ఉండాలి. పట్టించుకోకూడదు. ఏసుని కొడుతుంటే ఏసు తిరిగి కొట్టలేక కాదు, ఏసుని తిడుతుంటే తిరిగి తిట్టలేక కాదు. నిజంగా కొట్టే అర్హత, తిట్టే అర్హత ఆయనకు ఉంది. ఆయన ఎలా ఉన్నాడు? సైలెంట్. అసలు పాపం చేయని వ్యక్తే తగ్గించుకున్నాడు. మనమంతా పాపాలు చేసుకుంటారా బాబు? మనమంతా పాపులు. మనలో పాప స్వభావం ఉంది. ఈరోజు బాగున్నారు, మళ్ళీ పాపం చేస్తాం. మనం మంచోళ్ళం కాదు. ఈ గొడవకు సంబంధించి నువ్వు మంచోడు అవ్వచ్చు, ఇంకో గొడవ సంబంధించి చెడ్డోడువే. వాడు తెలివి మాట్లాడుతున్నాడు. మన క్రీస్తు నమ్మకం తేడా చూపించాలి. తిట్టివాడికి మనకు ఏముండాలి?
తేడా ఉండాలి. ఆడు తిడతాడు మనం తిట్టామనుకోండి, ఆడికి మనకి తేడా ఏంటి చెప్పండి? మూర్ఖులకు ఈ తరం వారికి ఏమవ్వాలి? వేరే ఓ ప్రత్యేకతను సంతరించుకోవాలరా. మనలో ఆ ప్రత్యేకత కనబడాలంటే, లోకంలో ఉన్నవాడికి మనకి ఆ ప్రత్యేకత, ఆ తేడా కనబడాలంటే మనం ఖచ్చితంగా కొన్నిటిని ఏం చేయాలి? ధరించుకోవాలి. జాలిగల మనసును ధరించుకోవాలి. ఇంకా దయగలిగే మనసును ధరించుకోవాలి. వినయమైన మనసును ధరించుకోవాలి. సాత్వికమైన మనసును ధరించుకోవాలి. దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఎన్నిసార్లు అంటా ఉంటే పడాలి, పడు. అదే దీర్ఘశాంతం. వీటిని మనం ధరించుకోవాలి. అప్పుడు మనం ప్రత్యేకంగా లోకానికి కనబడతాం. అప్పుడు దేవుని పిల్లగా మనం కనబడతాం. అప్పుడు మనం నిజంగా క్రీస్తుతో లేపబడిన వారిగా కనబడతాం. అలా నిజంగా లేపబడిన వారిగా కనబడితే, అలా లేపబడిన వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకం. అంటే ఆ రాజ్యం వెళ్ళాలంటే, ఆ లోకం వెళ్ళాలంటే, ఆ లోకంలో నువ్వు ప్రవేశించాలంటే, ఈ లోకంలో ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి. ఆయన బిడ్డగా జీవించాలంటే ఖచ్చితంగా 5 నువ్వు చంపాలి. 5 చంపాలి. జారత్వాన్ని చంపాలి. అపవిత్రతను చంపాలి. కామాతురతను చంపాలి. దురాశను చంపాలి. ధనాపేక్షను ఖచ్చితంగా చంపాలి. అక్కడ తాకూడదు. కొన్నిటిని విసర్జించాలి. కొన్నిటిని విసర్జించాలి. విసర్జించాలి. ఏంటిని? కోపాన్ని విసర్జించాలి. ఆగ్రహాన్ని విసర్జించాలి. ఆ? దుష్టత్వాన్ని విసర్జించాలి. దోషను విసర్జించాలి. బూతులు మనం ఏం చేయాలి? విసర్జించాలి. గుర్తుపెట్టుకోండి, మన శరీరం ఉంది కదండి, మన శరీరం చెమట, మనలో ఉన్న చెడు అంతా చెమట రూపంలో ఏమైపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళాలనుకో, లోపల చచ్చిపోతాం. మీరు తిన్నారా అది బాత్రూమ్ ద్వారా ఏమైపోవాలి? బయటికి లోపల వెళ్ళట్లేదు, లోపల ఏమైపోతావు? బాత్రూమ్ రావట్లేదండి, చచ్చిపోతాను. బాత్రూమ్ బయటికి వెళ్ళిపోవాలి. వేస్ట్ బయటికి వెళ్ళిపోవాలి. విసర్జించాలి. మనలో ఉన్న చెడు కూడా బయటికి వెళ్ళిపోవాలి. విసరణ జరగాలి. రెండోది. మూడోదిగా కొన్నిటిని మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. ఒకటి చేస్తాం, ఒకటి చేయమంటే కుదరదు, అన్ని చేయాలి. అప్పుడే మనం క్రైస్తులుగా పడతాం. అప్పుడే దేవుని పిల్లలుగా పడతాం. క్రీస్తులా నడవడం అంటే ఏమన్నారు? ఈ మాటలు చెప్పింది అపోస్తలుడైన పౌలు. ఆయన ఏమన్నా చెప్పరా? నేను క్రీస్తుని పోలి నడిచాను కనుక మీరు నన్ను పోలి. ఆ స్థాయికి మనం వెళ్ళాలంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. వెంటనే రాదు. ఏ పని వెంటనే రాదు. నేను చెప్పమన్నాను కదా, మీరు వెంటనే చెప్పలేరు. వినడానికి బాగుంటే చెప్పుకోవడం బాగుంటాయి. మీరు ప్రాక్టీస్ చేయాలి. రేపటి నుంచి మీరు అధ్యయనం చేయాలి. దాన్ని ఏం చేయాలి? సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నువ్వు చేయగా నువ్వు చచ్చేలోపు వీటిని ఖచ్చితంగా చంపగలవు, విసర్జించగలవు, ధరించుకోవాలి. ఇది వెంటనే ఆంఫట్ అంటే జరిగేది కాదు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి నువ్వు రోజు అలవాటు చేస్తూ ఉండాలి. కోపం వస్తుందా? కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. దుష్టత్వం పెరిగిపోతుందా? కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. జాగ్రత్తం పెరిగిపోతుందా? కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. కనుక కంట్రోల్ చేద్దాం. కొన్నింటిని చంపుదాం, కొన్నింటిని విసర్జిద్దాం, కొన్నింటిని ధరించుకుందాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడిని మహాలోకాలకు మనం చేరిపోదాం. ప్రార్థన చేసుకుని. దయగల తండ్రి, కృపల దేవ, ఆయన ఈ ప్రత్యేక సమయంలో తండ్రి, నేను నిన్ను గూర్చిన మాటలు, ఆలోచనలు నీ బిడ్డలు తెలియజేశాను తండ్రి. నేను నిజంగా మేము మారు మనసు పొందేమనడానికి రుజువు, సాక్ష్యం నేను మీరు గ్రహించిన గ్రంథం నుండి మేము ఆలోచిస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉందేవో, ఎంత అమోహంగా ఉందండి. 5 మేము చంపాలని మేము నేర్చుకున్నాం. 5 మేము విసర్జించాలని నేర్చుకున్నాం. 5 మేము ధరించుకోవాలని నేర్చుకున్నాం తండ్రి. కేవలం అవి చెప్పుకోవడానికి, వినడానికి మాత్రమే పరిమితి కాకుండా, చెప్పిన నా జీవితంలో, విన్న బిడ్డల జీవితంలో నా తండ్రి అవి అవలంబించడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మేము చేయలేకపోతే మనం క్షమించండి. ఇప్పటి నుంచి అయినా చేయడానికి తండ్రి, ప్రయత్నం చేయడానికి తండ్రి మా మనసులను సిద్ధపరచండి. ఆ ప్రాక్టీస్ చేసి ఆ మనసును మాకు దయచేయండి. ఈ వీటిలో ఏది మాలో ఉన్నా అది మమ్మల్ని అన్నారనే భావంతో కాకుండా, నిజమే ఇది ఉంది, ఇది తీసేద్దాం అనే ఒక మంచి భావనతో ఒక బలమైన నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. నేను చెప్పబడిన వీటిని మేము చంపకపోతే ఇవే మమ్మల్ని ఒకరోజు చంపేస్తాయని కూడా మాకు అర్థమైపోతుందండి. వాటితో మేము చచ్చే కంటే వాటిని చంపుకొని మేము బ్రతికి, అనేకులు బ్రతికించి మీరున్న రాజ్యం చేరే అదృష్టం దయచేయండి. ఇందు నిమిత్తం అయితే కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో సమస్తం మీకు తెలుస్తుంది. వారి జీవితంలో చేసిన కార్యం అద్భుతం, అమోహం. నా తల్లికున్న ఆ ఇబ్బంది తండ్రి, ఎంతో ఆందోళన, ఎంతో భయం, ఎంతో టెన్షన్. మీరు నెమ్మదిపరిచారు, సమాధానపరిచారు, ఆరోగ్యాన్ని మీరు కుదురుపరిచారు. అందుని బట్టి మీకు వందనాలు. దాని కృతజ్ఞతగా నా తల్లి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కేవలం నాయన ఈ కార్యక్రమం తండ్రి నన్ను ఏదో జస్ట్ కూడిగ్గా కాకుండా వచ్చిన వారికి తండ్రి ఒక మంచి సంగతి చెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ రీతిగా నేను ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు వందనాలు. నేను చెప్పిన మాటలు తండ్రి అది కేవలం ఎవరో ఒకరికి మాత్రం కాకుండా మా అందరికీ ఆ మాటలు మేము తీసుకొని ఆ మాటల ప్రకారంగా తండ్రి మా బ్రతుకులు మలుచుకోవడానికి సహాయం చేయండి. అలాగే ముఖ్యంగా నాన్న కుటుంబ యజమానుడు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజంగా ఆయన మారు మనసు పొందాలనుకుంటున్నాడు, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాడు, రక్షింపబడాలనుకుంటున్నాడు, బాప్తిసం ద్వారా సమాధి చేయబడి తిరిగి లేగాలనుకుంటున్నాడు. లేపబడితే
ఇలా ఉండాలన్న సంగతి ఆయన గుర్తించి వీటిని చేయడానికి సిద్ధపడి మారు మనసు పొంది బాప్తీసం ద్వారా నీ కుమారుడిగా కనబడి జీవించే భాగ్యాన్ని తనకు దయచేయండి. అలాగే తమ్ముడు బట్టి ప్రార్థన చేస్తున్నా తండ్రి. నేను రోజు నేను ప్రయాణం వెళ్తూ రావాలి తండ్రి. ప్రయాణంలో మీరు ఉండండి, ఆ పనిలో మీరు ఉండండి. ఉన్నతమైన ఆరోగ్యం దయచేయండి, ఉన్నతమైన ఆయుష్యం దయచేయండి, ఉన్నతమైన జ్ఞానాన్ని దయచేయండి. తను చేస్తున్న పనులు ఆయన ఉన్నత స్థానానికి వెళ్ళడానికి సహాయం చేయండి. తన భార్యను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నా తండ్రి. భర్తకు విధేయ చూపిస్తూ, భర్తను గౌరవిస్తూ, నా తండ్రి తన చక్కగా తన పని తను చేస్తూ నేను ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. జ్ఞానం కలిగిన కుమార్తెగా నాయన ఇంటిని కట్టుకునే భాగ్యం దయచేయండి. నన్ను తనకిచ్చిన కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. ఉన్నతంగా నీలో పెంచడానికి సహాయం చేయండి. బిడ్డ కూడా ఉన్నతంగా నన్న మీరు వర్ధిల్లడానికి, మనుషుల దయలో మీ దయలో బిడ్డ వర్ధిల్లడానికి సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా నన్ను బిడ్డలందరూ మాటలు వినడానికి వచ్చారు. విన్నవారు మాటలు విడిచిపెట్టే ప్రమాదం ఉంది. వారి మధులో ఆ మాటలు భద్రపరుచుకునే భాగ్యం దయచేయండి. వారి జీవితంలో కూడా నూరంతలమైన నాయన దీవెన ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఆనందంగా సంతోషంగా వారి జీవితాలు గడుపుతున్న వేళ ఈ ఆనందం సంతోషం అన్నది నేను కలకాలం వారు ఉన్నంతకాలం నీ కుమారుడు వచ్చే అంతవరకు నేను ఈ ఆనందాన్ని కొనసాగించుకోవడానికి కూడా చూపించండి. నిన్నటి దినం తండ్రి ఆనందానికి 5 రహస్యాలు నిన్నటి దినం మాట్లాడాను. ఆ 5 రహస్యాలను నేను నీ పిల్లలు విన్నారు, వాటిని పాటించి వారి జీవితాల్లో ఆనందం సంతోషాన్ని నేను నింపుకోవడానికి కూడా చూపించమని చేస్తున్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా కన్న తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం మనకున్న లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి ప్రత్యేక కుటుంబానికి తోడు నీడగుండి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనాలు.